నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రియల్ టైం గవర్నెన్స్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించిన సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. సముద్రంలో వేటకెళ్లి గల్లంతైన విశాఖ మత్స్యకారుల కుటుంబాలను మృత్యుంజయుడి చిన్నాను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మత్స్యకారు కుటుంబాలకు ఇంత నష్టం వాటిల్లిందని విమర్శ. పశువుల కాపరి దానయ్య మృతికి కారణమైన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడికి శిక్ష తప్పదన్న విశాఖ టీడీపీ అధ్యక్షుడు చోడే పట్టాభి. అతి వేగంగా బైక్ నడిపి నిండు ప్రాణాలు బలిగొన్నాడని ధ్వజం. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నివారణ, గంజాయి సాగు నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్న ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ. యువత మత్తు పదార్థాలకు బానిస అవ్వరాదని హితవు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా దేవాదాయ శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అలాగే అగ్నిమాపక శాఖలు ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. వీటితో పాటు రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియా లభ్యత మరియు పంపిణీ ఏర్పాట్లపై కూడా ఆయన అధికారులతో చర్చించారు. ఈ కీలక సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు ఆయా శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖ జాలారిపేటలో బోట్ ప్రమాదానికి గురైన మత్స్యకార కుటుంబాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోటు ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించిన అధికారులు కూటమి ప్రభుత్వం స్పందించలేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి వేళలోనే కలెక్టర్, మెరైన్ సీఐలకు మెసేజ్ పంపించినప్పటికీ సకాలంలో కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి ఉంటే మత్స్యకారుల ప్రాణాలు దక్కేవని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఒక్క అధికారి గాని, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు గాని బాధితులను పరామర్శించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నియమించిన త్రిమెన్ కమిటీ నివేదిక అంతా తప్పుల తడికని కొట్టిపారేశారు. బాధిత మత్స్యకార కుటుంబాలకు తూతు మంత్రంగా కాకుండా తక్షణమే ఒక్కో కుటుంబానికి ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు పూర్తి భరోసా ఉండేదని, పాకిస్తాన్లో చిక్కుకున్న వారిని కూడా సురక్షితంగా రప్పించామని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కట్టిన షిప్పింగ్ హార్బర్లను ఈ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటుందని, ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కలిసి విన్నవించినారు. 7 గంటల సమయంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరు కూడా స్పందించని పరిస్థితి అక్కడ కనపడేసరికి రాత్రి 10:30 గంటకు జానకి కలెక్టర్లకు, సిఐకి, కలెక్టర్కి, మెరైన్ సిఐకి ఇద్దరికి కూడా తాను మెసేజ్ పెట్టాడు. రాత్రి 10:30 గంటలకి పెట్టిన మెసేజ్ ఇది. జానకి పెట్టిన మెసేజ్, దిస్ ఇస్ జానకి వాసుపల్లి, సో అండ్ సో 8 members of fishermen missed along with fishing boat. Request to please pursue the search operation near Gangavaram coast. Specific coordinates తో సహా గంగవరం ప్రాంతం నుంచి గంగవరం కోస్ట్ దగ్గర ఘటన జరిగింది అని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో గురునాథ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ క్రోడీకరించి కలెక్టర్కు, సిఐకి, మెరైన్ సిఐకు తాను పెట్టిన మెసేజ్లు. ఇది మెరైన్ సిఐ సేమ్ అదే మెసేజ్ మళ్ళా పెట్టాడు కలెక్టర్ కాకుండా మెరైన్ సిఐకి. ఒక తప్పు నువ్వు చేసి నువ్వు కన్నా సరైన సమయంలో స్పందించి ఉండింటే వీళ్ళందరూ బతుకుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునే దానికి మీ 3 member ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే
ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగింది, కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాల. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోంమంత్రి గారు కనీసం ఈ జిల్లావాసే ఆవిడ కూడా కనీసము రాను కూడా రాలా. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 20వ తేదీ వరకు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈగల్ చీఫ్ ఐజీఆర్కే రవికృష్ణ తెలిపారు. అల్లూరు జిల్లాలోని కొత్తవలస గ్రామంలో పల్లెబాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి సాగు నిర్మూలనే లక్ష్యంగా పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ సర్వే, కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 25,000 మంది రైతులకు 35,000 ఎకరాలలో గంజాయి ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు పంపిణీ చేశామన్నారు. ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి అక్రమ నివారణకు అరికట్టేందుకు చెక్ పోస్టులను బలోపేతం చేశామని రవికృష్ణ తెలిపారు. ఈగల్ క్లబ్స్ ప్రారంభించి విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణా గురించి 1972 నెంబర్కి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వరూపరాణి, అడిషనల్ ఎస్పీ చుక్కా శ్రీనివాస్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 375 హార్డ్ కోర్ గ్రామాలను మనం గుర్తించడం జరిగింది. 359 ఫ్యామిలీస్, వాళ్ళు ఎప్పటికీ మారాలనుకున్న ఫ్యామిలీస్ కూడా మార్పు చెందడం జరిగింది. ఈ 375 గ్రామాల్లో కూడా ఈరోజు గంజాయి సాగు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా అన్ని శాఖల సమన్వయంతో జీరో కల్టివేషన్ అచీవ్ అవ్వడం జరిగింది. దీన్ని కేంద్ర సంస్థలు కూడా గుర్తించి ఆంధ్రప్రదేశ్ని బెస్ట్ ప్రాక్టీసింగ్ స్టేట్గా వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీన్ని ఏమంటారంటే ఇంకా 360 డిగ్రీస్ పర్సెప్షన్ చేంజ్ అంటారు. గతంలోని ఎక్కడైనా సరే దేశ స్థాయిలో మీటింగ్ జరిగేటప్పుడు గంజాయి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందని చెప్పేవారు. ఈరోజు మేము మీటింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రెజెంటేషన్లో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ప్రాక్టీసింగ్ స్టేట్ విచ్ అచీవ్డ్ జీరో కల్టివేషన్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇది మనందరికీ కూడా గర్వకారణం. దాన్ని సస్టైన్ చేయడం కోసం ఈ సంవత్సరం కూడా ఎక్కడా కూడా గంజాయి సాగు జరగకూడదని ప్రధానమైన ఉద్దేశంతో ఈగల్ పల్లెబాట ఈ మన ఏఎస్ఆర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. మా లక్ష్యం సుమారుగా 300 గ్రామాల పైనే విజిట్ చేయాలి. అక్కడ సర్పంచ్లు, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళని అందరితో మనం మాట్లాడాలనే ఉద్దేశం ఉంది. అదేవిధంగా ఎన్కాడ్ మీటింగ్ ద్వారా, ఎన్కాడ్ మీటింగ్ మీ అందరికీ తెలుసు, డిస్ట్రిక్ట్ కలెక్టరు, డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు, ఇతర శాఖలు 21 శాఖలు దాంట్లో ఉంటాయి. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం పిలుపు మేరకు పిల్లలే సంపద అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె అనిత మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం పుట్టే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అందుకే ఆడపిల్లలకు 21 ఏళ్లు, మగపిల్లలకు 25 ఏళ్లు దాటిన తర్వాతే వివాహం చేయాలని, అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీలను తగ్గించాలని ఆమె కోరారు. ముఖ్యంగా తల్లి బిడ్డల ఆరోగ్యం బాగుండాలంటే ఒక కాన్పుకు మరో కాన్పుకు మధ్య సరైన వ్యవధి ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న తాత్కాలిక మరియు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులను ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. వీటిపై అవగాహన కోసం స్థానిక ఆరోగ్య కార్యకర్తలను లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం, దేశం ఆరోగ్యంగా ఉంటాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా డిఎంహెచ్ఓ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం ర్యాలీని మరియు పిల్లలే సంపద అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన గౌరవ ప్రభుత్వం వారు మరియు మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారి యొక్క ఆదేశాలను అనుసరించి, మా రాష్ట్ర అధికారుల ఆదేశాలను అనుసరించి ఈరోజు ముఖ్యంగా పిల్లల సంపద అనేది తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పిల్లలు కానీ తల్లి బిడ్డలు కంటానికి కానీ ఆరోగ్యంగా ఉన్న సమయాన్ని నిర్ణయించుకోవాలని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి ఇంతకుముందు 2001 నుండి 2011 వరకు మనకి బర్త్ సెన్సెస్ తీసుకుంటే 11.01%గా ఉంది. ఆ తర్వాత మనకి 2011 నుండి 2021 వరకు చూసుకుంటే మనకి సెన్సెస్ బర్త్ రేట్ అంటే పుట్టే పిల్లల సంఖ్య 6కు పడిపోయింది. అంటే ఇది చాలా గణనీయంగా తగ్గిన నిష్పత్తిగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ సెన్సెస్ మనకి స్టార్ట్ అవుతుంది, కానీ
సెన్సెస్ ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది, కానీ ఆ ప్రకారం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి బర్త్ రేషియో 1.5 ఉంది, 1.5 లేక 1.2 మధ్యలో ఉంది. మరి ఇది చాలా ఆందోళన కలిగించే విషయంగా మన గవర్నమెంట్ వారు, మన గౌరవ ముఖ్యమంత్రి వారు, మన ప్రభుత్వం వారు గమనించి పిల్లలే సంపద అనే స్లోగన్ని మనము ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈరోజు మనకి తెలియజేసేది ఏంటంటే ఆడపిల్లలకు 21 సంవత్సరాలు, మగబిడ్డలకి 25 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహ వయసుకి మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని తగ్గించాలని, బిడ్డ కానీ తల్లి కానీ ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో కొనసాగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇదే విధంగా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం మాతృమరణాలు తగ్గించాలని, శిశు మరణాలను కూడా తగ్గించాలని, అందుకు కావాల్సిన చర్యలు మనం ముందుకు తీసుకోవాలని మీ అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ జనాభా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ DMHO ఆఫీస్లో ర్యాలీ కండక్ట్ చేయటం, అదేవిధంగా గ్యాప్ కోసం, పిల్లల మధ్య వ్యవధి కోసం మనం వాడే శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు, వాటిని అవలంబిస్తున్న వారికి మన క్యాష్ ప్రైజ్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని రాజరాజేశ్వరిపేట రైల్వే స్థలాల్లో నివసిస్తున్న ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని మాజీ కార్పొరేటర్ అన్నా క్యాంటీన్ చైర్మన్ బుల్లా విజయ్ కుమార్ స్పష్టం చేశారు. బాధితులకు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి ఖచ్చితంగా న్యాయం చేస్తారని, ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ కొంతమంది డ్రామా ఆర్టిస్టులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి మాయమాటలను, రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మి నివాసితులు ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి నాయకత్వంలో బాధితులందరికీ తగిన న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయం చూపే బాధ్యతను తాము తీసుకుంటున్నామని బుల్లా విజయ్ కుమార్ ఈ సందర్భంగా నివాసితులకు భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీ బుల్లా విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ని, ప్రస్తుతం అన్నా క్యాంటీన్ చైర్మన్ని. విజయవాడ ఆర్ఆర్పేటలో జరుగుతున్నటువంటి డ్రామా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్న డ్రామా గురించి క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. చాలామంది నిన్న స్థానికులు అక్కడ ధర్నా చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి, అంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, దేవినేని అవినాష్ గారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ చలపతిరావు గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరికీ సంఘీభావం తెలియజేశారు. అంతవరకు బాగుంది. సపరేట్గా ఒక గుంపుని చేరదీసి, అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని చేరదీసి పోతిన్ మహేష్ గారు అక్కడికి వచ్చి చాలా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం జరిగింది. అక్కడ జరిగినటువంటి విషయం ఒకటైతే, పోతిన్ మహేష్ గారు అంటే సుజనా చౌదరి గారు రారా, అరగంట ఆయనకు కుదరట్లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న అక్కడ జరిగినటువంటి సందర్భం మీకు తెలియకపోవచ్చు పోతిన్ మహేష్ గారు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆర్ఆర్పేటలో ఉంటున్నటువంటి నివాసితులు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, రైల్వే స్థలంలో అక్రమంగా ఒక స్లాబ్ ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. ఆ పక్కనే ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, మా ఇంటి మీదకి వచ్చేస్తుంది మీ స్లాబు అని చెప్పి అబ్జెక్షన్ చేస్తే వాళ్ళ మీద గొడవకి వెళ్ళారు. గొడవకి వెళ్తే అతను ఏం చేశాడంటే, అడ్వకేట్ ఏం చేశాడంటే, మీ పని ఇట్లా ఉందా అని చెప్పి వెంటనే డిఆర్ఎంకి రాయటం జరిగింది. డిఆర్ఎంకి రాస్తే అక్కడ ఇద్దరు మధ్యలో వచ్చినటువంటి, ఇద్దరు కుటుంబాల మధ్యలో వచ్చినటువంటిది కార్చిచ్చులాగా అందరికీ అంటుకుంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది 5 సంవత్సరాలు. అప్పుడు మీతో అంటగాగినటువంటి ఎంపీ గారు కూడా, కేసినేని నాని గారు కూడా మీతో పాటే ఉన్నారు. ఆయన అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టింగ్గా ఉన్నారు. మరి అప్పుడు మీరు వాళ్ళ కోసం ఎందుకు పాకులాడలా? గుంటూరు జిల్లాలో ఖరీఫ్ 2026 సీజన్కు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ,
ఖరీఫ్ సీజన్కు జిల్లాకు మొత్తం 58,481 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేయగా అందులో యూరియా, DAP అవసరం 41,028 మెట్రిక్ టన్నులు ఉందన్నారు. నీటి వనరుల పునరుద్ధరణ ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెరిగిందని, దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం పద్మావతి పాల్గొన్నారు. 100% APIMS యాప్ ద్వారానే మనం చేస్తున్నాం. సో ఈ APIMS యాప్ అనేది అవకాశం కూడా ఇచ్చారు. దాన్ని మనం వాడుకుంటూ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100% మనం వెరిఫై చేసుకొని ప్రాపర్గా కరెక్ట్గా రైతుల వివరాలని మనం అందులో నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఎక్కడైనా ఒకరు ఇద్దరు రైతుల పేర్లు కనుక మిగిలిపోయినట్లయితే వాళ్ళ డేటాని కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వారి లాగిన్లో అప్డేట్ చేయవచ్చు. సో దట్ ఈస్ నెంబర్ 1. రెండవది, ఈ సేల్స్కి సంబంధించి మనం ప్రతి నెల జూన్ నెలకి, జూన్ యాక్చువల్గా మనకి అంత ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ యాక్టివిటీలో జూన్లో ఇంకా ఎక్కువ సేల్ డిమాండ్ ఉండదు. జూలై నుంచి ఎప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు రేపు ఎల్లుండి నుంచి మనకి వాటర్ వదలగానే ఈ డిమాండ్ ఫర్ యూరియా అండ్ DAP ఈజ్ గోయింగ్ టు ఇంక్రీస్. సో దానికి అనుగుణంగా ప్రతి నెల మనకి డిమాండ్ ఎంతో ఉంది. ఆ డిమాండ్కి ఆధారం చేసుకొని ఏ రైతు సాధికార, ఏ RSKలో, ఏ రిటైల్ పాయింట్స్లో మనకి కావాల్సినంత స్టాక్స్ ఎంత డిమాండ్ అవసరం ఉంటుంది. ఆడపిల్లలు అక్రమ రవాణా, బీషాక్స్ ఏర్పాటు, విష సంస్కృతి నుండి విశాఖను కాపాడాలంటూ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో GVMC గాంధీ విగ్రహం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో POW, ఐద్వా, NFAW, CMS మహిళా సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ విశాఖ నగరంలో బీషాక్స్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. వీటి ఏర్పాటు వలన సాగర తీరంలో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత విశాఖ విష సంస్కృతిలో నిండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైతే గుడ్లకి జనావాసాల మధ్య ఉన్నటువంటి వైన్ షాపులన్నీ కూడా దూరంగా తొలగించారు. వీళ్ళు మరింత చేరువుగా ఎక్కువ వేల సంఖ్యలో ఉన్నటువంటి బీచ్ లో ప్రతిరోజు ఆదివారం కానీ సోమవారం శనివారం చూసినట్టయితే వేల సంఖ్యలో కుటుంబాలతో బీచ్ దగ్గరికి వస్తారు. అటువంటి జనావాసాల మధ్య ఈ యొక్క వైన్ షాపులు బీచ్ సాక్ష్యం పెట్టడం చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నారు. ఈ రోజు విశాఖపట్నం మహిళలపై అత్యాచారాలకి, హత్యలకి అడ్డాగా మారిపోతున్నట్టు ఈ నేపథ్యంలో మరింత హింస, అత్యాచారాలు పెంచి పోషించే విధంగా తీసుకొచ్చే బీచ్ సాక్షి 362 వెంటనే రద్దు చేయాలని లేని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే బీచ్ లో మద్యం అమ్ముతామంటున్నారో, అంటే బీచ్ షాక్స్ అని ఏదైతే చాలా స్టైలిష్ పేరు పెట్టారో, దీని గురించి మాట్లాడే ముందు అసలు మనం ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ ఏదైతే ఉందో ఈ మద్యం పాలసీ గురించి కానీ లేకపోతే మద్యం అమ్మకాల గురించి కానీ మనం మాట్లాడలేదు. నేను చెప్పేది ఏంటంటే అసలు మద్యం పాలసీ కానీ అమలు జరిగితే అదే అసలు చాలా గొప్ప విషయం అండి. ఏదైతే పాలసీ ఉందో రెగ్యులర్గా మామూలుగా ఉన్న వైన్ షాపుల్లోనే అది జరగట్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఈరోజు నిజంగా ఏవైతే చట్ట ప్రకారం ఏవైతే వైన్ షాపులు ఉంటాయో ఆ మద్యం దుకాణాలు కేవలం 50%, 60% ఉంటాయి. మిగతావన్నీ కూడా అక్రమంగా ఉన్న మద్యం దుకాణాలు. అలా ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీచ్ షాక్స్ వ్యతిరేకంగా మేము ఈరోజు రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రేపు రాబోయే కాలంలో ఏదైతే సెప్టెంబర్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని అడ్డుకునేందుకు బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ అనేది విశాఖపట్నంలో ఏర్పడబోతుంది. ఆ బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ అనేక కార్యక్రమాలను రూపొందించబోతుంది. అందులో భాగంగా ఈరోజు మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే విశాఖలో బీచ్ షాక్స్ ఏదైతే తీర ప్రాంతం అభివృద్ధి, బీచ్ సంబంధించిన ఈరోజు విశాఖ బీచ్ అభివృద్ధి అనే పేరుతో తీసుకొచ్చిన, పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో తీసుకొచ్చిన బీచ్ షాక్స్ అనేవి చాలా అన్యాయమైనవి. వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు అతివేగంగా బైక్ నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడని టీడీపీ విశాఖ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ అన్నారు. మంత్రి కొడుకు వలన మృతి చెందిన పశువుల కాపరి దానయ్య కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిందని చెప్పారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనలో అప్పలరాజు తన కొడుకుని తప్పించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
తప్పు చేసి తప్పించుకోవడం గొడ్డలిపాటి నేతలకు వెన్నెతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. మనుషుల ప్రాణాలు అంటే వైసీపీ నేతలకు లెక్కలేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పట్టాభి హెచ్చరించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సీసీ ఫుటేజ్ ఆధారంగా మంత్రి కొడుకే యాక్సిడెంట్ చేసినట్లు గుర్తించారని చెప్పారు. మీడియా సమావేశంలో వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లోడిగల కృష్ణ పాల్గొన్నారు. ఛాన్స్ ఉండేది. అట్లా కాకుండా వీడు ఎంతసేపు దాన్ని తప్పించుకొని అక్కడి నుంచి ఎవరే అమాయకుడిని తీసుకొచ్చి ఆ మృతికి ఆయన గుద్దాడని చెప్పేసి దీన్ని తప్పుదోవ పట్టించి ప్రయత్నం జరిగింది. మరి ఆ పోలీసులు దాన్ని ఛేదించి కాదని చెప్పి నిజమైన నేరస్తుడు ఇతనే అని చెప్పి ప్రూవ్ చేసిన తర్వాత నిన్న వచ్చి అక్కడ లొంగిపోవడం. మరి నిన్న మా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు కానీ శిరీష కానీ అక్కడికి వెళ్ళి వెంటనే తక్షణ సాయం పార్టీ నుంచి 10 లక్షల రూపాయలు బాధిత కుటుంబానికి అందజేయటం కూడా జరిగింది. మరి ఇలాంటి మత్స్యకారుని కనీసం వీళ్ళు పరామర్శించకుండా వీళ్ళ నాయకుడే చేస్తే వాళ్ళని ఆదుకోకుండా చేసిన ఈ జగన్ ఇవాళ పర్యటనకు వచ్చి దేనికి వస్తున్నాడు, ఇక్కడ మత్స్యకారునికి న్యాయం చేస్తానంటే ఏం న్యాయం చేస్తావు? నిన్న కేవలం ఇది రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది. ప్రతిసారి ఇట్లా వైసీపీ నాయకులు ఈ అహంభావంతో ప్రాణాలు తీయటం, మరి దాన్ని వీళ్ళకి అలవాటుగా మారిపోయిందని చర్చ జరుగుతున్న సమస్య తరుణంలో ఇదేంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇక్కడ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి దాని రూపుమాపడానికి ఇవాళ ఎవరైతే మత్స్యకారులు గల్లంతయ్యారో వాళ్ళని ఈరోజు పరామర్శిస్తాం, బతుకున్న చిన్నాన్ని కూడా పరామర్శిస్తామని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించారు. లాస్ట్ టైం కూడా బౌటులు ఆచూకి ఎవరికైతే దొరకలేదో, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 5 లక్షల హామీ ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చిన వైన మనందరికీ తెలుసు. వైసీపీ అధినేత మత్స్యకార కుటుంబాల పరామర్శతో సవాల్ రాజకీయాలు చేయడం తగదని ఏపీ మెకనైజ్డ్ షిప్పింగ్ బోర్డ్ ఆపరేటర్స్ అసోసియేషన్ నేత లక్ష్మణ్ హితో పలికారు. అసోసియేషన్ కార్యాలయంలో నేతలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరును ఆక్షేపించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మత్స్యకారులతో రాజకీయం చేయవద్దన్నారు. బోటు ప్రమాదాన్ని తమ రాజకీయానికి వైసీపీ అధినేత జగన్ వాడుకోవాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ప్రమాద సమాచారాన్ని అసోసియేషన్ దృష్టికి తీసుకువచ్చి ఉంటే మా మత్స్యకారులను కాపాడుకునే వాళ్ళమని చెప్పారు. ప్రమాద సమాచారాన్ని అధికారులకు వైసీపీ నాయకుడు జానకిరాం అందించలేదని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శ వలన మత్స్యకార బాధితులకు వదిలే ప్రయోజనం శూన్యమని లక్ష్మణ్ విమర్శించారు. అసోసియేషన్ అధ్యక్షులు, మరి ఇటీవల కాలంలో 1వ తేదీన MM నెంబర్ గల 83 నెంబర్ గల బోటు వేటకు వెళ్ళి 4వ తేదీన సాయంత్రం 3 గంటలకి మరి బోల్తా పడి 6 మత్స్యకారుల గల్లంతైన విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఆ రోజు బోటు గల్లంతైన తర్వాత సమాచారం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యుల వద్దకి ఒక నరహంతకుడు లాంటి వాడు తయారయ్యాడు ఈ హార్బర్లో. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి సమాచారం అసోసియేషన్ కానీ, కన్సల్టెంట్ డిపార్ట్మెంట్కి కానీ, కలెక్టర్కి కానీ, అలాగే కోస్ట్ గార్డ్ కానీ, నేవీకి కానీ ఎవరికి ఇవ్వకుండా అతను ఫోటోలు తీసుకొని మీడియాలకి ఇచ్చి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన ముందుకు చేశాడు తప్ప ఈ తప్పిపోయిన గల్లంతైన మత్స్యకారుల ప్రాణాలు ఏమయ్యాయో ఎట్టయ్యాయని ఆలోచన చేయాలన్న ఆలోచన కూడా అతనికి కలగలేదు. వచ్చిన వారు సహాయం వరకు బాగానే ఉంది, వాళ్ళు పరామర్శించినంత వరకు బాగానే ఉంది. కానీ వచ్చి మా మత్స్యకారులు అడ్డుకొని రాజకీయాలు చేయంతే మత్స్యకారులంతా అవగాహన లేని వాళ్ళు కాదండి. మత్స్యకారులు కూడా అన్ని రంగాల్లోనే మరి ఈరోజు నైపుణ్యం కలవారు. అంతేగాని మత్స్యకారుల్ని రాజకీయంగా వాడుకోవద్దని ఈ సందర్భంగా మరి మేము హెచ్చరిస్తున్నామండి. ఏదేమైనా సరే స్థానికంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మత్స్యకారులకు చేసింది ఏమిటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ముత్యాలు ప్రశ్నించారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో మత్స్యకారులకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని నిలదీశారు. సభలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల పక్షపాతి అని గుర్తు చేశారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార బాధిత కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని తమ ప్రభుత్వం అందించిందన్నారు. కొందరు స్వార్థపరులు మత్స్యకార జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మత్స్యకార బాధితుల పట్ల అభిమానం ఉంటే ఆర్థిక సహాయాన్ని అందించాలని చింతకాయల ముత్యాలు సూచించారు. అంతేకాని బోటు ప్రమాద ఘటనను రాజకీయ లబ్ధికి వినియోగించుకుంటే సహించమని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,15,00,000 ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంతవరకు 2019 నుండి 25-26 వరకు చనిపోయిన అందరు మత్స్యకారులకు కూడా ఎక్స్గ్రేసియా పూర్తి చేయడం ఈ యొక్క ప్రభుత్వం విజయంగా భావిస్తున్నాం. అలాగే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2014-19లో మత్స్యకారులకి అనేక రకమైన సబ్సిడీలతో ఇంజిన్లు, బోట్లు ఇవ్వడం జరిగింది. 75% సబ్సిడీలతో రావడం జరిగింది. అయితే రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు విశాఖపట్నం పర్యటన పెట్టుకున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 ఏళ్ళు సీఎంగా పనిచేశారు. మీరు పనిచేసినటువంటి కాలంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారులకి ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఇచ్చుండలేదు. మీరు ఆర్భాటంగా ఎవరైనా సముద్రంలో మత్స్యకారులు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కనీసం 5 లక్షలు కూడా మీరున్న 5 ఏళ్ళు కూడా ఏ మత్స్యకారుడికి రాలేదు. 4వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకి ఫ్యామిలీ వాళ్ళకి నెంబర్స్కి అందరికి కూడా ఫోన్లు వచ్చాయి. 3 గంటలకి మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక దుర్మార్గుడికి ఫోన్ చేసి, అయ్యా మా బంధువులు మా కుటుంబీకులు ఫోన్లు అవ్వట్లేదు, ఇలాగా బోట్ ఏమైనా ఇబ్బంది అయిందని చెప్పిన తర్వాత దుర్మార్గుడు ఏం చేశాడంటే రాత్రి వరకు కూడా ఎవరు కూడా తెలియచేయకుండా వాడు స్వలాభాల కోసమని, ఆయన రాజకీయం కోసమని, ఆయన మెప్పు తెప్పించుకుందామని 6 జీవితాలతో 6 కుటుంబాల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి వైసీపీ నాయకుడు, అదే జానకిరామ్ గారు. అటువంటి వ్యక్తితో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా వస్తున్నారని అడుగుతున్నాం మిమ్మల్ని. ఈరోజు గతంలో 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్న దగ్గర నుండి ఒక్క మత్స్యకారుడికన్నా మీరు ₹1 ఇచ్చాడా అని అడుగుతున్నా. జై జగన్నాథ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించి సక్సెస్ కావడం ఖాయమని చిత్ర దర్శకుడు గుప్తా తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూరిలో జగన్నాథ స్వామి ఏ విధంగా గెలిచారో, ఆయన మహిమలు ఏమిటో ఈ చిత్రంలో తెలియజేస్తామన్నారు. ఈ చిత్రం పూర్తిగా సైన్స్ ఆధారంగా సైంటిఫిక్ తరహాలో ఉంటుందన్నారు. జగదంబ థియేటర్ అధినేత జగదీష్ మాట్లాడుతూ తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఇలాంటి మంచి కథతో రూపొందించిన చిత్రాలు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుందన్నారు. ఖచ్చితంగా జై జగన్నాథ్ చిత్రం గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలతో పాటు ఒడియా భాషలో నిర్మించడం విశేషమన్నారు. ఒడియా భాషలో నిర్మించడం వలన ఆ జగన్నాథుడి వైభవం ఒరిస్సా ప్రజలు కూడా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. చిత్ర యూనిట్ ప్రతినిధులు మాట్లాడుతూ జై జగన్నాథ్ చిత్రం ఒక సరికొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయమన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి తమకు విజయాన్ని అందించాలని కోరారు. సపోర్ట్ చేయమని వచ్చి అడిగారు. యాక్చువల్గా ఇప్పుడు సినిమా ఫీల్డ్ చాలా స్లంప్లో ఉంది. అంటే సినిమాలు నెలకి దాదాపు ఒక 25 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సంవత్సరంలో 30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 30 సినిమాల్లో సక్సెస్ రేటు ఒక 5% కన్నా ఎక్కువ లేదు. అంటే 95% ఆఫ్ ద పిక్చర్స్ మొత్తం డబ్బులంతా మనం బూడిదలో పోసినట్టు అయిపోతుంది. అంటే ఆ సినిమాలు చాలా వరకు రిలీజ్ నోచుకోవడం లేదు. ఇప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన శివశంకర్ వరప్రసాద్, అలాగే నారీ నారీ నడుము మురారి, అనగనగా ఒక రోజు, ఇప్పటి వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు ఒక 200 మూవీస్ రిలీజ్ అయింది. 200 మూవీస్లో 10 మూవీసే హిట్ మూవీస్. హిట్ అంటే పర్వాలేదు, సేఫ్గా ఉన్నవి అవి ఉన్నాయి. అంటే 90% ఆఫ్ ద మూవీసే ఫెయిల్యూర్లో ఉంది. అంటే ఇటువంటి పరిస్థితిలో ఇండస్ట్రీ రోజు రోజుకి స్లంప్లోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఆడియన్స్ థియేటర్స్కి రావడం లేదు. అది టికెట్ ప్రైస్ అవ్వచ్చు, మిగతా కారణాలు అవ్వచ్చు, ఫస్ట్ డే మనకి సెల్ ఫోన్లో సినిమాలు వచ్చేయడం, ఇవన్నీ కారణాలు ఆ మూవీస్కి జనాలు రాకపోవడానికి. అంటే ఇలాంటి పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే చాలా థియేటర్స్ క్లోజ్ అయిపోయి, ఇప్పటికే చాలా థియేటర్స్ మీ అందరికీ తెలుసు క్లోజ్ అయిపోయి ఉన్నది. ఇంకా ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే బాగా క్లోజ్ అయిపోతుంది. దానికి కారణాలు ఏంటంటే పిక్చర్, ఇప్పుడు మీరు చెప్పారు కదా 95% ఆఫ్ ద మూవీస్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలు ఏంటంటే బడ్జెట్. వాళ్ళు అనుకున్నది అంటే తీయాలి అనుకుంటే 10 కోట్లలో తీయచ్చు, దాన్ని 40-50 కోట్లలో తీస్తున్నారు. మీకోసం లేట్ అవ్వడం వల్ల యాక్చువల్లీ నేను గుప్తా, నా పేరు గుప్తా గొలారి. యాక్చువల్లీ నేను ఒరిజిన్ అనేది మన వైజాగ్, మా మమ్మీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఒరిస్సాలో పెరిగిన అనమాట.
సో సినిమా ఏంటంటే ఇది గుప్తాస్ జయ జగన్నాథ్ అనేది నేను యాక్చువల్లీ సైంటిఫిక్గా ఒక సైఫై మూవీ తీద్దామని అనుకున్నాను సార్. స్టార్టింగ్లో మన ఏంటంటే జగన్నాథ్ స్వామి స్టోరీ అనేది అదే ఒక డిఫరెంట్ ఆ స్టోరీ, అసలు ఎలా వచ్చారు అనేది, ఆ జగన్నాథ్ స్వామి అక్కడ ఐడియల్ అనేది ఎలా వచ్చింది, అదే ఒక ఇంపార్టెంట్. అంటే దానికి మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చింది సినిమా అన్ని మైథలాజికల్ ఉన్నాయి, ఓన్లీ పాతకాలం మహాభారత్ కానీ రామాయణం కానీ బేస్ చేసి చేస్తున్నారు. సో నేనేటనుకున్నానంటే మహాభారతంలో కూడా మన సైన్స్ ఏటి ఉంది అక్కడ, అది శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని ఈ నెల 16న అత్యంత ఘనంగా నిర్వహించినామని హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖ ప్రతినిధి యదరాజ్ దాస్ తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రథయాత్ర వివరాలను తెలిపారు. 16న సాయంత్రం 4 గంటలకు ఐఐఎం కాలేజ్ నుండి బయలుదేరుతుందని తెలిపారు. ఈ రథయాత్ర సందర్భంగా ఏఎస్ రాజా మైదానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నారు. రాత్రికి మహా అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతుందని యదురాజ్ దాస్ తెలియజేశారు. యాత్రలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బలదేవ్ సుభద్రామాయికి జై. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా మనం జరుపుకోవడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. జూలై 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకు అనగా గురువారం ఐఐఎం ప్రాంగణం ఎంబీపీ డబుల్ రోడ్ దగ్గర ఐఐఎం ప్రాంగణం నుంచి ఈ యొక్క రథయాత్ర మహోత్సవం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇసుకతోట హైవే జంక్షన్ వరకు వెళ్తుందని, అక్కడి నుంచి వెంకోజపాలెం పెట్రోల్ బంక్ డౌన్ గోతి సన్స్ రోడ్డు మీదుగా అప్పుగారికి వెళ్ళి అప్పుగారి నుంచి మన బీచ్ రోడ్ కట్ అయ్యి అక్కడి నుంచి మన ఎంబీపీ డబుల్ రోడ్లోకి ఎంటర్ అయ్యి తిరిగి ఐఐఎం ప్రాంగణంలో ముగుస్తుంది ఈ యొక్క రథయాత్ర. సో శ్రీ జగన్నాథ్ రథయాత్ర పూరి క్షేత్రంలో కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతుంది. సుమారు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రియల్ టైం గవర్నెన్స్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించిన సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. సముద్రంలో వేటకెళ్లి గల్లంతైన విశాఖ మత్స్యకారుల కుటుంబాలను మృత్యుంజయుడి చిన్నాను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మత్స్యకారు కుటుంబాలకు ఇంత నష్టం వాటిల్లిందని విమర్శ. పశువుల కాపరి దానయ్య మృతికి కారణమైన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడికి శిక్ష తప్పదన్న విశాఖ టీడీపీ అధ్యక్షుడు చోడే పట్టాభి. అతి వేగంగా బైక్ నడిపి నిండు ప్రాణాలు బలిగొన్నాడని ధ్వజం. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నివారణ, గంజాయి సాగు నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్న ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ. యువత మత్తు పదార్థాలకు బానిస అవ్వరాదని హితవు. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.